మార్కాపురం బస్ యాక్సిడెంట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి ఓ పక్క ఈ ఢీకొట్టడం, ఒక టిప్పర్ని ఢీకొట్టడం వల్ల ఇంత పెద్ద నష్టం జరగడం ఒకటైతే, అసలు బస్సులో మంటలు ఎలా చెలరేగాయి అనేది చాలామందికి అర్థం కాని పరిస్థితి. బస్సులో 5 కేజీల గ్యాస్ సిలిండర్ను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. బస్సు క్లీన్ చేస్తుండగా ఈ సిలిండర్ బయటపడింది. సేఫ్టీ విషయంలో అక్కడ హరికృష్ణ ట్రావెల్స్ నిర్లక్ష్యం వహించింది అంటూ తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి కారణమయ్యే ఎలాంటి వస్తువులను ట్రావెల్ బస్సుల్లో ఉంచొద్దంటూ నిబంధనలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. బస్సు ప్రమాదంలో నిద్రలోనే 13 మంది కాలి బూడిదయ్యారు. బస్సు యాక్సిడెంట్పై మరెన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చాలా అన్కంఫర్టబుల్గా ఉందంటూ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పారు. ఏదో సమస్యను గుర్తించి మధ్యలోనే ఆపి డ్రైవర్ సుమారుగా అరగంట సేపు ఆ రిపేర్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. రిపేర్ చేసిన కొద్దిసేపటికే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టిప్పర్ను ఢీకొట్టడం, ఆ తర్వాత మంటల్లో పూర్తిగా కాలి బూడిదవ్వడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. మరోవైపు బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం 5 లక్షల చొప్పున వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.